నటి కస్తూరి విషయంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిన్న ఆవిడని హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం చెన్నై తరలించినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు వారిపైన గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈరోజు ఆమెని అరెస్ట్ వరకు దారితీసింది. తెలుగు వారంటే తమిళనాట రాజుల కాలంలో అంతఃపురంలో తెలుగు మహిళలు చెలికత్తలుగా వివరించేవారు. అప్పుడున్నటువంటి వారే ఈరోజు అటు తమిళనాట మంత్రులుగా వివరిస్తున్నారు. వారి కుటుంబీకులే పెత్తనం చెలాయిస్తున్నారు. వారే బ్రాహ్మణులుగా ఇక్కడ కూడా ఉంటున్నారట్టుగా మాట్లాడుకొచ్చారు. ఆ వ్యాఖ్యలే ఒక్కసారిగా పెను దుమారం రేపాయి. ఈ రకంగా మాట్లాడమే కాకుండా అక్కడ అధికారులు డిఎంకే పార్టీ పైన కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి కస్తూరి కేవలం యాక్టర్గానే కాకుండా బీజేపీ రాజకీయాల్లో కూడా బీజేపీలో కొంత యాక్టివ్గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలకు గాను సీరియస్గా రియాక్ట్ అయింది తమిళనాడు ప్రభుత్వం. ఇటు తెలుగు మహిళా సంఘాలు కూడా రియాక్ట్ అయ్యాయి. సో మొత్తం మీద ఈ విషయం పైన పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మద్రాస్ కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం నటి కస్తూరి ప్రయత్నం చేసి విఫలయత్నమైంది. తాజాగా నిన్న రాత్రి గచ్చిబౌలి పరిధిలో చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కస్తూరి ఈ వివాదం తర్వాత కాస్త పరారులో ఉన్నారు. ఎక్కడ కూడా కనిపించలేదు. ట్విట్టర్లో 2-3 సార్లు పోస్ట్ చేశారు, కానీ తన ఆచూకీ మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిందా ఏంటి అనే విషయం పైన చెన్నై పోలీసులు ఆచూకీ కనుగొంటే తను తెలుగు ఒక సినిమా నిర్మాతకు సంబంధించినటువంటి ఇంట్లోనే ఉన్నారట. మరి ఆ సినీ నిర్మాత ఎవరనేది కాస్త గోప్యంగా ఉన్నప్పటికీ వారం రోజులుగా ప్రముఖ తెలుగు నిర్మాత ఇంట్లోనే కస్తూరి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరనే దానిపైన ప్రస్తుతం అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా కూడా నటి కస్తూరిని చెన్నై పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెన్నై కూడా తరలిస్తున్నారు. ఈరోజు మొత్తం కూడా పోలీసుల సమక్షంలోనే నటి కస్తూరిని అవకాశం ఉంది. ఇక రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా, తర్వాత రిమాండ్ తరలిస్తారా, లేదంటే కస్టడీకి తీసుకుంటారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరనే దానిపై ఎటువంటి చర్చ కొనసాగుతుందో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సో ఎవరా నిర్మాత? వారం రోజులుగా ఆ రకంగా మహిళలపైన, ముఖ్యంగా తెలుగు మహిళలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటికి ఆశ్రయం కల్పించినటువంటి తెలుగు నిర్మాత ఎవరు? ఎస్ మనోజ్, నటి కస్తూరిని తమిళనాడుకు సంబంధించినటువంటి ఎగ్మూర్ పోలీసులు గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు ప్రజలపైన, తెలుగు మహిళలపైన కించపరిచే విధంగా, తెలుగు వారి మనోభావాలు దెబ్బతినే విధంగా, తమిళనాడు రాజకీయాలను పరోక్షంగా విమర్శించే క్రమంలో ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నైకి సంబంధించినటువంటి పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇట్లా కీలకంగా నటి కస్తూరి తెలుగుకు సంబంధించినటువంటి సీరియల్స్ లో, పలు సినిమాల్లో కూడా నటిస్తున్న సందర్భంలో దానికి సంబంధించినటువంటి నిర్మాతని ఇక్కడ ఆశ్రయం కల్పించిన గచ్చిబౌలి పరిధిలో ఉన్నటువంటి పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ అపార్ట్మెంట్ లో కస్తూరికి ఓ నిర్మాత ఆశ్రయం కల్పించినట్లుగా పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు సంబంధించినటువంటి 4 పోలీసు బృందాలు నటి కస్తూరి బెయిల్ పిటిషన్ రద్దు, అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసిన సందర్భంలో 4 పోలీసు బృందాలు, తమిళనాడుకు సంబంధించినటువంటి పోలీసు బృందాలు హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఫోన్ లొకేషన్ సంబంధించినటువంటి, ఆమె బంధువులకు సంబంధించి, ఆమె లాస్ట్ కాల్స్ ఎవరితో మాట్లాడారు అన్న డేటా సేకరించి వారి లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను సేకరించారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలికి సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఎగ్మూరుకు సంబంధించినటువంటి పోలీసులు బృందం మాటు వేసి ఆమెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం సేకరించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ నిర్మాత ఎవరు ఆశ్రయం కల్పించారన్న విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆమె అనేక రకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 4 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా తమిళనాడు పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ అనేది కొంచెం వివాదాస్పదంగా మారింది. నటి కస్తూరి ఇక్కడ తెలుగులోకి సంబంధించినటువంటి కొన్ని సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్న సందర్భంలో తాజాగా ఆ సీరియల్కి సంబంధించినటువంటి తెలుగు నిర్మాతని ఆశ్రయం కల్పించినట్లుగా గుర్తించారు. కానీ ఎట్టకేలకు నటి కస్తూరి ఇక్కడ ఆ తెలుగు నిర్మాత దగ్గర ఆవిడ భయంతో ఆశ్రయం తీసుకొని ఇక్కడ దాక్కుని ఉన్నారా, లేదంటే కొంత కళ్ళుగప్పి ప్రయత్నం చేస్తారా, లేదంటే షూటింగ్ లో భాగంగా అక్కడికి వచ్చి ఆశ్రయం తీసుకున్నారా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా అంటే షూటింగ్ లో భాగంగా ఆమె తరచూ హైదరాబాద్ వస్తుంది. ఆమెకు సన్నిహితంగా ఉన్నటువంటి నిర్మాత దగ్గర ఆమె ఆశ్రయం పొందింది. ఖచ్చితంగా ఇక్కడ భయంతోనే పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న నేపథ్యంలోనే నటి కస్తూరి హైదరాబాద్ కు వచ్చి తనకు సన్నిహితంగా ఉన్నటువంటి నిర్మాత, అంటే అత్యంత పరిచయస్తుడైనటువంటి నమ్మకంగా ఉండే నిర్మాత వద్దనే ఆమె ఆశ్రయం పొందింది. ఎందుకంటే పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారన్న భయంతోనే నటి కస్తూరి హైదరాబాద్ లో తలజాదుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అటు మొదటగా ఏపీ 2 తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రాల్లో ఆశ్రయం పొందినట్లుగా పోలీసులు గుర్తించినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆమెకు సంబంధించినటువంటి గాలింపు చర్యల్లో మాత్రం కొంత వెనుకడుగు వేశారు. కిటకీలకు కోర్టు మాత్రం అక్కడ మదురై కోర్టు మాత్రం ఈమె ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో 4 బృందాలుగా గాలించినటువంటి పోలీసులు ఎటకేలకు నిర్మాత ఇంట్లో తలదాచుకున్నటువంటి నటి కస్తూరిని అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితోనే ఆమెని చెన్నై కూడా తరలించారు. రేపు మరి సోమవారం కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనోజ్ రైట్ సాగర్, మొత్తం మీద నటి కస్తూరికి ఓ తెలుగు నిర్మాత ఆశ్రయం కల్పించారు. తరచుగా ఆవిడ ఇక్కడ తెలుగు సినిమాల్లో తెలుగు సీరియల్లో నటిస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా ఇక్కడ వస్తూనే ఉంటారు. తమిళనాట వివాదం జరిగిన తర్వాత పోలీసు తన కోసం గాలింపు చర్యలు చేపడుతున్న విషయం గమనించి అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసుకున్నటువంటి కస్తూరి ఇటు తెలుగు నిర్మాత ఇంట్లో ఆశ్రయం పొందారట. తెలుగు నిర్మాత వారం రోజుల పాటుగా కస్తూరికి ఆశ్రయం కల్పించారు. కొంత పోలీసులను కనుకప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎటకేలకు చెన్నై పోలీసులు ఆ యొక్క విషయాన్ని గమనించి కొంత సమాచారం అందుకొని సన్నిహిత వర్గాల నుంచి వారు ఫోన్లు ట్రేస్ చేసి ఆ ఆధారితంగానే కస్తూరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్తూరిని చెన్నై తరలించారు. రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది, లేదంటే కస్టడీ తీసుకుంటారో చూడాలి మరి.